హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. ఈరోజు వీడియోలో మీకు నేను అమ్మమ్మల కాలం నాటి బెండకాయ జోమ్ పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడి కోసం ముందుగా 1/2 కిలో బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలు ఎప్పుడూ కూడా కట్ చేశాక వాష్ చేసుకోకూడదండి, కట్ చేయకముందే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 టొమాటోస్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ అండ్ చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3/4 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, టొమాటోస్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, చింతపండు వేసి ఉడకబెట్టుకోవాలి. ఆనియన్ మాత్రం ఉడకపెట్టకుండా పచ్చివే ఇలా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కొంతమంది ఆనియన్స్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటారు, బట్ ఈ పచ్చడికి మాత్రం అలా వేస్తే టేస్ట్ ఉండదండి. ఖచ్చితంగా ఆనియన్ దంచాల్సిందే. అప్పుడప్పుడు ముద్ద తీసి ఇవి ఉడికాయ లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. టొమాటో ఉడికిందంటే దాని పీల్ అనేది సపరేట్ అయిపోతుంది. సో పీల్ ఉంటే టేస్ట్ ఉండదండి. సో పీల్ అంతా తీసేసేయాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా నీళ్ళంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చడి అన్నంలో కంటే కూడా సంగట్లో సూపర్గా ఉంటుందండి. అన్నంలో కూడా బాగుంటుంది. ఇది మిక్సీ జనరేషన్ కాబట్టి అందరూ పచ్చళ్ళు మిక్సీలోనే వేస్తున్నారు. బట్ మిక్సీలో వేస్తే వచ్చే టేస్ట్ కంటే రోట్లో వేసి దంచితే ఆ టేస్టే వేరండి అసలు. ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఆనియన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మెత్తగా దంచుకోవాలి. అది బాగా మెత్తగా అయ్యాక టమాటోస్ వేసి వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి. పెద్ద సైజు రోళ్ళు అయితే మనం ఇంట్లో పెట్టుకోలేం, కానీ ఇలా చిన్న చిన్నవి అయితే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా పచ్చళ్ళు సైడ్ డిష్ లాగా యూజ్ చేస్తుంటారు, బట్ ఈ పచ్చడి మాత్రం సంగట్లోకి మెయిన్ డిష్గా వాడుకోవచ్చు. పచ్చళ్ళు రుచికరంగా ఉంటాయని డైలీ తినకూడదండి. ఇందులో మనం వాడేది పచ్చిమిర్చి కాబట్టి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. సో అప్పుడప్పుడు మాత్రమే ఇలా ట్రై చేయండి. మా ఇంట్లో మాత్రం పచ్చిమిర్చి చాలా వరకు అవాయిడ్ చేస్తామండి. ఏదో ఇలాంటి పచ్చళ్ళకు కంపల్సరీ పచ్చిమిర్చి వాడాలి అని అంటే తప్ప మేము పచ్చిమిర్చి యూజ్ చేయము. పచ్చిమిర్చి, టొమాటో బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని టొమాటో, పచ్చిమిర్చి దంచినట్లు మెత్తగా కాకుండా వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవడం వల్ల మనం సంగట్లోకి తినేటప్పుడు అక్కడక్కడ బెండకాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న ఈ బెండకాయ జోమ్ పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడి సంగట్లోకి ఈ పచ్చడి వేసుకొని అద్దుకొని తింటే ఉంటుంది వాహ్ అనాల్సిందే. చూసారుగా ఈ పచ్చడి ఎంత ఈజీయో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి సంగట్లోనే తినడానికి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.